ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సారీ ఆడియో ఫంక్షన్కి ఉండలేకపోయాను. ఆ రోజు 100% నా ఫ్యాన్స్ని యూనిట్ని బాగా మిస్ అయ్యాను. ఎందుకంటే మామూలుగా ఆల్మోస్ట్ 1 year ఈ జర్నీ ట్రావెల్ చేసి వి మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. సడన్గా ఒకరోజు అందరూ ఒక చోట్లో ఉండి నేను సమ్వేర్ బ్యాంకాక్లో షూటింగ్ చేసేటప్పుడు ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. సో ఎనీవే చాలా సంతోషంగా ఉంది. లెస్ దెన్ 1 month ఆఫ్ ఆడియో రిలీజ్ టైంలో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ సెలబ్రేట్ చేస్తున్నాము. ఇట్స్ ఎనీవే ఎక్స్పెక్టెడ్. దేవిశ్రీ ప్రసాద్ అండ్ సుకుమార్ గారు కలిస్తే ఇట్స్ అ డైనమైట్ కాంబినేషన్. I'd like to thank Arvind Garu, Vasu and the entire Geeta Arts family for giving me this opportunity. మామూలుగా స్క్రిప్ట్స్ వినే ముందు ఐ లుక్ ఫర్ ఓన్లీ వన్ థింగ్. అంటే ప్రతి సినిమాకి ఏదో కాంట్రాస్ట్ ఉండాలి. దే హ్యాస్ టు బీ సంథింగ్ టోటలీ డిఫరెంట్, సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ సుకుమార్ గారు అది 100% నాకు ఆ డ్రీమ్ కమ్ ట్రూ. హీ గేవ్ మీ దట్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, టోటలీ యూనిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయనకి ఆ బ్రాండే ఉంది. సుకుమార్ గారి సినిమా అయితే డెఫినెట్గా విల్ బీ సంథింగ్ న్యూ. సో యూత్లో అందరిలో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఈ సినిమాలో 100 times into 100 అది ఉంటుంది ఫర్ షూర్. తమన్నా, థ్యాంక్ యూ సో మచ్. యూ బిన్ అ సూపర్ సపోర్ట్ టు మీ. ప్రసాద్ గారు ఆ కెమెరామ్యాన్, దేవిశ్రీ. యాక్చువల్లీ వాళ్ళు దేవి వాజ్ టెలింగ్ మీ ఫస్ట్ టైం 2 సినిమాలు అండ్ దేవి. సో ఫస్ట్ టైం చాలా సంతోషంగా ఉంది. బోత్ మై మూవీస్ దేవి ఈస్ డూయింగ్ అండ్ ఐ హోప్ ఈ జర్నీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఆల్ ద లిరిసిస్ట్ బోస్ గారు, శాస్త్రి గారు, ద న్యూ లిరిసిస్ట్ శ్రీమణి, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇన్ఫ్యాక్ట్ యూత్ నుంచి లాట్ ఆఫ్ కాల్స్ సేయింగ్ లిరిక్స్ చాలా బాగా నచ్చినాయి అని. కాలేజ్ స్టూడెంట్స్ బాగా రిలేట్ అవుతున్నారు. సో ఫస్ట్ టైం ఐమ్ హియరింగ్ సచ్ అ రెస్పాన్స్ అబౌట్ ద లిరిక్స్. సో ఇట్స్ రియలీ గ్రేట్. లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ యూనిట్. ఇట్స్ బిన్ అ గ్రేట్ జర్నీ. క్రెడిట్స్ సేమ్ అలాగే ఆ జర్నీ ఎప్పుడు కంటిన్యూ అవ్వాలి విత్ ద సేమ్ పోస్టర్, సేమ్ కాంబినేషన్. ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. మూవీ May 6th ఇట్స్ రిలీజింగ్. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రొడ్యూసర్స్ చాలా 100% ప్యాషన్తో సినిమా తీశారు. అండ్ ద ఓన్లీ వే ఇట్ కమ్స్ బ్యాక్ ఇస్ ఇఫ్ యూ ఆల్ గో టు ద థియేటర్స్. ప్లీజ్ పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయమాకండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అరవింద్ గారు ప్లాన్ చేయడమే ముందు అంటే కరెక్ట్గా ఈ సినిమాకి ఎలా నేను చెప్పాను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఎలా అంటే ఈ కథ నేను చేయకూడదు అనుకున్నాను. ఇది కాదు నెక్స్ట్ చేద్దాం అనుకుంటే ఆయన ఎప్పుడో విన్న ఆ కథని సుకు ఈ కథ కరెక్ట్ చేయ నువ్వు అని కూర్చోబెట్టి నువ్వు చెప్పాలంటే నువ్వు ఈ కథ చేస్తున్నావు అని ఫిక్స్ చేసేసి స్టార్ట్ చేసే సినిమాని. సో దీన్ని చేయతో అనుకున్నప్పుడు ఐ థింక్ నేనంటే ఎట్లా క్యారెక్టర్ ఉంటుందో ఎలా ఉంటుందని నాకు కూడా అంటే కరెక్ట్గా నాకు ఐడియా లేదు. ఇద్దరు కొత్త హీరో, ఇప్పుడు హీరో ఇద్దరు నాకు తమన్నా ఇద్దరు చేయలేదు, నేను చేతితో చేయలేదు. బట్ వన్స్ చేసిన తర్వాత ఇద్దరిని నేను నిజంగానే లవ్ చేసేయడం మొదలుపెట్టాను. అంత ముద్దుగా. ముఖ్యంగా చేతి ఏంటంటే చూడండి ఎలా అమాయకంగా కనిపిస్తున్నాడు కదా అలా నిలబడి, కానీ ఈజ్ అ ప్యాకెట్ అంటే ఒక ఎనర్జీ ప్యాకెట్ అనమాట. అది పెట్టిన స్ప్రింగ్లా ఉంటాడు. మేబీ ఈ స్మెల్ అయిన తర్వాత దాన్ని వదిలేస్తాం అనుకోండి. ఇట్స్ వెరీ గుడ్. అయితే తనకు ఎప్పుడు చెప్తున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఒక మంచి మెమరీ పవర్ ఉంది. ఎప్పటికప్పుడు తను టేక్ బై టేక్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ప్రతి విషయాన్ని వెంటనే అర్థం చేసుకుని చేయగల ఇది ఉంది. సో డెఫినెట్గా నెమ్మదిగా అన్ఫోల్డ్ అవ్వడం అనేది ఉంది. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద పేర్. ఇంకా తమన్నా ఎంత ముద్దుగా అనిపించిందంటే నాకైతే అప్పుడే వాటర్లో ఒక చిన్న ఆకేస్తే అలలు ఎలా కదిలితే అలా నెమ్మదిగా అంత ముద్దుగా ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్ అన్ని తన ఫేస్ పైన. అంటే వైట్ పేపర్ మన డిస్ట్రక్ట్ రాసుకోవచ్చు. సినిమా తనకు ఒక తెల్ల కాగితం లాగా అనమాట. అంతా చెప్తావు. సీన్ చెప్పిన తర్వాత సార్ మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అని అడుగుతుంది. అంటే అంత కీన్గా ఈ పాయింట్లో ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని తను ప్రిపేర్ అవ్వడానికి అనమాట. చాలా హోంవర్క్ చేస్తుంది. అంత కమిట్మెంట్ ఉన్న హీరోయిన్ అయితే నేను చూడలేదు ఇంతవరకు. ఒకటి అంటే ఒక్కలేదో చెప్తాం కానీ వాసు, ఐ థింక్ వాసు ఆర్య నుంచి పరిచయం. మేబీ ఈ ప్రాజెక్ట్ ఇంత దూరం వచ్చింది, సార్ అంత నమ్మకంతో చెప్పారు అంటే ఇది ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు తను ఏంటంటే ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి ముందు నుంచి కూడా కథ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తను నాతో ట్రావెల్ చేస్తున్నాడు. సినిమా ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రతి సీన్ దగ్గర నుంచి ప్రతి సాంగ్ దగ్గర నుంచి తను ట్రావెల్ చేస్తున్నాడు.
అది అంటే ఎవరిగా చెప్పాలంటే తారకి అరవింద్ గారికి నాకు మధ్య ఒక అడ్డు కూడా అనమాట వాసు. ఎందుకంటే చాలా అరవింద్ గారు ఇలా అన్నారు, సార్ ఎలా అన్నారు, సార్ ఎలా అన్నారు నాకు ఏదో చెప్పేస్తుంటాడు. కానీ ఒక విషయం అంటే నాకు ఎప్పుడు ఇప్పుడు అరవింద్ గారు అంటే ఊహించుకున్నవారు ఎంత ఫ్రెండ్లీగా అనిపిస్తుంటే ఏ విషయాన్ని ఇప్పుడు ఆయనతో చెప్పేసేయచ్చు. ఆయన అంత అంటే ఇప్పుడు ఇప్పుడు మన అందరూ యూత్ ఎలా ఆలోచిస్తారో అందరితో యూత్తో కలిసిపోయి అదే భావాలు పంచుకుంటూ ఆయన చాలా మోడర్న్. అంటే మనం ఏది నాకైతే డిఫరెంట్ నమ్మకం అనమాట. వాసు చెప్పినా నచ్చపోవచ్చేమో కానీ అరవింద్ గారు చెప్తే నచ్చుద్ది అని. అంటే అంటే ఇప్పటికంటే ఆయన అంత నిజంగా ఒక అద్భుత విషయం అది. ఎందుకంటే మేబీ సార్ ఏజ్ గురించి మాట్లాడట్లేదు కానీ అంత యంగ్గా ఆలోచించడం అంటే ఇప్పుడు యూత్ ఇప్పుడు సొసైటీ ఉన్న తగ్గట్టుగా అంత అంటే అప్డేటెడ్గా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. మరి అలా ఎలా మేనేజ్ చేశారో ఆ ఇంట్లో బండి ఉన్నాడు, అది ఇంపార్టెంట్. అది ఎలా మేనేజ్ చేశారో తెలియదు. ఇంకా మేమే రిజెక్ట్ చేస్తాం సార్, ఇంత మోడర్కి వెళ్ళిపోతే ఆ జన ఆడియన్స్కి అందరేమో అని అంటుంటాం మేమంతా. సో వెరీ థ్యాంక్ఫుల్ టు అరవింద్ గారు. ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మీ అందరి దగ్గర నుంచి కూడా ఆశీర్వాదాలు ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.